తొందరలో మేము మాట్లాడటం, మీరు కొంచెం ఓపిక పట్టాలనే పద్ధతిలో మాట్లాడారు. కానీ అసలు కోల్ ఇండియా మేనేజ్మెంట్, సింగరేణి మేనేజ్మెంట్ చేతిలో ఏం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ఏంటంటే ఈ లేబర్ కోడ్ ద్వారా సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్లు పెట్టి 51% వచ్చినటువంటి కార్మిక సంఘంతో అగ్రిమెంట్లు చేసుకోవాలి. 51% రాకపోతే వాళ్ళు రిప్రజెంటేటివ్ యూనియన్లుగా 20% వచ్చిన మాట్లాడతాం. కానీ వాళ్ళతో అగ్రిమెంట్ అయితే చేసే పరిస్థితి ఉండదు, ఎందుకంటే నేను రిప్రజెంటేటివ్ యూనియన్లే కదా అంటారు. మరి రికగ్నైజ్డ్ యూనియన్ కావాలంటే 51% రావాలి. కానీ భారతదేశంలో ప్రధానమంత్రితో సహా ఏ పోస్టుకు కూడా 51% అనేది లేదు. నరేంద్ర మోడీ గారికి కూడా 51% రాలా. ఎవరికి కూడా అపోజిట్ పర్సన్ కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా వాళ్ళని గుర్తిస్తారు, ఎమ్మెల్యేనైనా ఎంపీ అయినా ఏదైనా గుర్తిస్తారు. కానీ కార్మిక సంఘాలకే 51% అనే నిబంధన ఎందుకు పెట్టిందంటే అసలు ఈ సంఘాలను తీసేయాలి, ఈ సంఘాలను రద్దు చేయాలని రద్దు చేసుకోవాలని ఒక మాట అంటే మళ్ళీ ఆందోళన అయితే ఇదంతా. కానీ ఇండైరెక్ట్గా కార్మిక సంఘాలని నిర్వీర్యం చేయడం వరకు ఈ లేబర్ కోడ్ల ద్వారా ఈ 51% ఓటు అనే సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఆ కుట్రలో భాగంగానే మన బొగ్గని కార్మికుల వేజ్ బోర్డు కూడా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఒక్క బొగ్గనులే కాకుండా వాళ్ళ ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదా ఆయిల్ కంపెనీలు కావచ్చు, లేదా ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో దేశంలో వాటన్నిటి కూడా ఇదే పరిస్థితి వస్తుంది, ఒక బొగ్గలకి కాదు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంటే కోర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటాయో ఆ పరిశ్రమలన్నింటిలో కూడా కలిసి ఏదైనా ఒక ఉద్యమం చేస్తేనన్నా ఈ ప్రభుత్వం దిగొస్తున్న ఉద్దేశంతో ఆల్ ఇండియా లెవెల్లో ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు. తొందరలోనే అది కూడా ఏర్పాటు చేసి మరి అవసరం వస్తే సమ్మెలు చేయడానికైనా ఏదైనా చేయాలని కార్యక్రమాలు తీసుకోవడానికి తయారవుతూ ఉంది. దానిలో భాగంగా రేపు 1వ తారీఖు నాడు జరిగేటటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని సింగరేణిలో కూడా జయప్రదం చేయడం వరకు మేమందరం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. సరే, బిఎంఎస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూనియన్ కాబట్టి వాళ్ళు కలిసి రావలేదు. సో వాళ్ళు రాకపోయినా మిగిలినటువంటి 4 సంఘాలను కలిసి రేపు 1వ తారీఖు నాడు అన్ని బావుల మీద నల్ల బ్యాడ్జీలు పెట్టి ఆందోళన కార్యక్రమాలు చేస్తాం బాయిల మీద. అట్లనే కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున హెడ్ ఆఫీస్ ముట్టడి చేసి ఒక పెద్ద ధర్నా కార్యక్రమం చేయాలనేది కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి మీ ద్వారా కార్మికులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా కలిసికట్టుగా కార్మిక సంఘాల భేదం లేకుండా, ఎందుకంటే వేజ్ బోర్డు అనేది అందరికీ సంబంధించినది కాబట్టి ఈ వేజ్ బోర్డు అనేదే కనుక పోతే ఇంకా కార్మికులకి భవిష్యత్తు అనేది ఉండదు ముగ్గంలో. కాబట్టి అందరూ కూడా రేపు 1వ తారీఖు నాడు కొత్తగూడెంలో జరిగేటటువంటి హెడ్ ఆఫీస్ ధర్నా కార్యక్రమాన్ని, అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లో జరిగేటటువంటి ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఐఎన్టీసీ నాయకులు శంకర్రావు గారు